హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా తప్పులు జరిగి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది అయితే చెప్పడం జరిగింది. కంప్లీట్గా ఈ వీడియోని చూసి మీది ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనుకున్నా, ఇన్ కేస్ అప్డేట్ చేయాలనుకున్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ మనలో చాలామంది రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పీజీ సెట్కి అప్లై చేసి ఉంటారు. ఈ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు టీసీ తెచ్చుకొని ఉంటే రిజిస్ట్రేషన్స్లో టీసీ, స్టడీ కండక్ట్ ఏదైనా ప్రాబ్లం ఉండి అప్డేట్ చేయలేకపోయినా, లేకపోతే మీరు వెరిఫికేషన్లో వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని రాకపోయినా రీఅప్లోడ్ చేయడానికైతే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎలా అంటే సిపిగెట్ వెబ్సైట్లోకి అయితే రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. నేను ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ అని ఉన్నది. ఇందులో ఈమెయిల్ సపోర్ట్ అని ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం మనకి కిందకి స్క్రోల్ చేస్తే మన హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సిపిగెట్ హాల్ టికెట్ నెంబర్, ఓకేనా. మనం ఏదైతే సిపిగెట్కి ర్యాంక్ కార్డు ఉంటుందో అందులో మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం ఒక పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకొని ఉంటాము. మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పాస్వర్డ్ యూజ్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ని ఇందులో ఎంటర్ చేయాలన్నమాట. నేను నా పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీకు మిగతా ప్రాసెస్ అనేది అయితే చూపెడతాను. లెట్స్ వెయిట్. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇన్బాక్స్ సీరియల్ నెంబర్ ఎంక్వైరీ ఇలా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఒక డాష్బోర్డ్ అయితే మనకు కనబడుతుంది. ఇందులో ప్లస్ కంపోజ్ అని ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క మెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఇదనేది అయితే వస్తుంది అన్నమాట. ఇందులో మన టైప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏమి చేయాలనుకుంటున్నాం అనేది క్లియర్గా ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్ ఎడిట్ చేసుకోవాలా, లేకపోతే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే మీరు ఏదైనా సజెషన్ సిపిగెట్లో వెబ్సైట్ ఇలా ల్యాగ్ ఉన్నది, కొంచెం ఇంప్రూవ్ చేయండి సిస్టమ్ అనేది అని మీరు చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా అనేది, ఓకేనా. మనం ఇక్కడైతే రిక్వెస్ట్ కాబట్టి ఏదైనా అప్డేట్ చేయమని జస్ట్ అడుగుతున్నాం. మనం ఫామ్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ కేటగిరీలో మనకున్నటువంటి ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటుంది. మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ క్లిక్ చేసుకొని సబ్ కేటగిరీలో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్, ఓకేనా. ఇక్కడ మీరైతే సబ్జెక్ట్ రాయాలి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నీడ్స్ టు బీ అప్డేటెడ్, లేకపోతే ఏదో ఒకటి మీకు ఏదైతే ఇష్యూ ఉన్నదో మీరు దాన్ని మీకు ఇష్టం వచ్చినటువంటి వర్డ్స్లో ఇక్కడ అప్డేట్ చేయండి. మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక 2-3 వర్డ్స్లో అయితే రాసేయండి. ఎలా అంటే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రీవియస్గా అప్లోడ్ చేశాను, బట్ అది ఫెయిల్డ్ వచ్చింది. ప్లీజ్ ఒకసారి అయితే దీన్ని చెక్ చేసి రీఅప్లోడ్ చేయండి, అప్డేట్ చేయండి అని మీరు ఒక సెంటెన్స్ అనేది అయితే రాయొచ్చు మీనింగ్ వచ్చేటట్లు. దాంట్లో అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట. ఇన్ కేస్ మీరు టీసీ సబ్మిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇందులో మన ఏది 10th సర్టిఫికేట్ మిస్ చేశారా, లేకపోతే డిగ్రీ సర్టిఫికేటా, ప్రొవిజనల్ సర్టిఫికేటా, లేకపోతే సిఎంఎం అంటే ఇది మ్యాక్సిమం మనకి యూజ్ అవ్వదు నాకు తెలిసినంతవరకు అయితే. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ఎల్స్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే మెమో అండ్ టీసీ ఇందులోకి వస్తాయి. ఇందులో డిగ్రీ సర్టిఫికేట్స్లో మనమైతే ఇక్కడ రాయాలి సబ్జెక్ట్లో టీసీ నాట్ సబ్మిటెడ్ డ్యూరింగ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అలా రాసిన వెంటనే మనకి కింద సబ్జెక్ట్ వస్తుంది. ఇందులో మెసేజ్ మీరు ఏం రాయాలనుకుంటున్నారు, ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు సబ్మిట్ ద టీసీ ఇన్ దోస్ డేస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ఎల్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఒక 2 వర్డ్స్ రాసి ఇక్కడ మీరు అటాచ్మెంట్ అని ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు ఇంకా ఏదైనా స్టడీ సర్టిఫికేట్స్ అయినా అప్లోడ్ చేయాలనుకుంటే ఇలా 5 ఇమేజెస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, అందులో ఏ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే
మీకైతే ఆ ప్రాబ్లం అనేది అయితే షార్ట్ అవుట్ అవుతుంది. వాళ్ళైతే మీ ప్రాబ్లమ్ని అప్డేట్ చేస్తారు. సో ఈ యొక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.